శివ కోటీశ్వరుడి బిడ్డ, బైక్ రేసర్, చదువులో కూడా ఫస్ట్. అతను మల్లిక అనే కోటీశ్వరుడు అనే అమ్మాయిని ప్రేమించాడు. మల్లిక శివని కాకుండా శివ వెనుకున్న డబ్బును చూసి ప్రేమించింది. శివని సావిత్రి అనే అమ్మాయి ప్రేమించింది. సావిత్రి కొంచెం లావుగా ఉంటుంది. సావిత్రి ఒకరోజు శివకి ప్రపోజ్ చేసింది. శివ ఇలా అన్నాడు, నిన్ను నేను ప్రేమించాలా? నీలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటే ఈ ప్రపంచం మొత్తం నన్ను చూసి నవ్వుతుంది. ఆయనను నన్ను చూసి ప్రేమిస్తున్నావా, లేక నా వెనుకున్న డబ్బును చూసి ప్రేమిస్తున్నావా? నీలాంటి దానికి నాలాంటి వాడు సెట్ కాడు, మర్చిపో అని చెప్పి వెళ్ళిపోయాడు. సావిత్రి బాధపడింది. ఒకరోజు శివ బైక్ మీద స్పీడ్గా వెళ్తుండగా అదుపు తప్పి యాక్సిడెంట్ అయింది. కాళ్ళు చేతులు పడిపోయాయి, దెబ్బలు బలంగా తగిలాయి. అప్పుడే వాళ్ళ అమ్మ నాన్నలు చనిపోయారు. దాంతో షేర్స్ కూడా దిగిపోయాయి, ఆస్తులు కోల్పోయాడు, వీల్ చైర్లో పడ్డాడు. అప్పుడు మల్లిక శివతో ఇలా అంది, నువ్వు నన్ను మర్చిపో, నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నాను అని అంది. అప్పుడు శివ, మరి 2 రోజులు నన్ను ప్రేమించావు, అదంతా అబద్ధమా అని అడిగాడు. అప్పుడు మల్లిక ఇలా అంది, అవును, అనగా నేను నిన్ను ప్రేమించలేదు, నేను వెనుకున్న డబ్బును చూసి ప్రేమించాను. ఆ డబ్బే లేనప్పుడు నువ్వేమైతే నాకేంటి, ఆయన ఇలా వీల్ చైర్లో పడ్డోని ఏ అమ్మాయికి పెళ్లి చేసుకోదు అని చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడే సావిత్రి వచ్చింది. సావిత్రిని చూసి శివ ఇలా అన్నాడు, ఎందుకు వచ్చావు, వెళ్ళిపో, నాకెవరద్దు అని అన్నాడు. అప్పుడు సావిత్రి, నాకు మాత్రం నువ్వే కావాలి అని అంది. అతను ఆశ్చర్యంగా చూస్తాడు. సావిత్రి ఇలా అంది, నాకు నీ డబ్బుతోనూ నీ శరీరంతోనూ నాకు పనిలేదు శివ, నీ మనసు, నేను చచ్చేంత వరకు నాకు తోడుంటే చాలు, నీ చెయ్యి నా చేతిని వదలకుండా ఉంటే చాలు. నిజమైన ప్రేమకి డబ్బు అవసరం లేదు, ఏ జడ్డు రాదు, కుల మతం భేదాలు ఉండదు. ప్రేమ అంటే శరీరం నుండి పుట్టేదో, వెనుకున్న డబ్బును చూసి పుట్టేదో కాదు, మనస్సు చూసి పుట్టేది. ఒక అందమైన మనసు ఉంటే చాలు, ఆ ప్రేమ దేన్నైనా జయిస్తుంది. నమ్మకం ఉంటే చాలు, జీవితాంతం ఆనందంగా బ్రతికేస్తారు. ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే చాలు, ఏ డబ్బుతో పని లేకుండా సుఖంగా జీవిస్తారు. ఇది ప్రేమికుల కథ, నిజమైన ప్రేమికుల కథ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.